హాయ్ అండి. మనం పర్ఫెక్ట్ కొలతలతో సేమియా కేసరి అనేది పొడి పొడిలాడుతూ వచ్చేలాగా ఎలా చేసుకోవాలనేది చూసేద్దామండి. ఇలా చేసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్ కొలతలతో వస్తాయండి. ముందుగా మన వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పొయ్యి మీద ఒక బాండీ పెట్టేసేసుకుని అందులో నెయ్యి వేసుకోవాలండి. ఒక స్పూన్ నెయ్యి వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ నెయ్యిని మనం వేడిగా కరిగిపోయిన తర్వాత జీడిపప్పులు వేసుకోవాలండి. జీడిపప్పులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కిస్మిస్లు వేసుకోవాలండి. కిస్మిస్లు వేసుకొని అవి కూడా రెండు కలిపి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకొని చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే బాండీలో నేను ఒక కప్పు సేమియా తీసుకున్నానండి. ఒక కప్పు సేమియా తీసుకుని అదంతా మనకి చక్కగా ఫ్రై అయిపోయేలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం చక్కగా వేపుకోవాలండి. సేమియా పర్ఫెక్ట్గా ఫ్రై అయితేనే మనకి కేసరి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చక్కగా మనం ఇదంతా ఫ్రై చేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకుని మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు నీళ్ళు వేసుకోవాలండి. 2 కప్పులు నీళ్ళు వేసుకుంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చండి. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు, అందుకనే నేను కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఫుడ్ కలర్స్లో అన్ని ఫుడ్ కలర్స్ బాగోవండి. ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే బాగుంటుంది, అది వేసుకున్నాను నేను. అది వేసుకుని చక్కగా నీళ్ళు తిరగలపడేదాకా ఉంచుకొని బాగా మరిగిపోవాలండి. మరిగి తిరగలపడిన తర్వాత మనం ఈ సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకొని చక్కగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత దగ్గరికి వచ్చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం నీళ్ళు ఉన్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే సేమియా వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 3/4 వంతు పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకుని బాగా స్వీట్ తినాలి అనుకునే వాళ్ళు ఫుల్ కప్పు వేసేసుకోవాలండి. వేసేసుకుని మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలి. కలిపేసుకుని దగ్గరికి వచ్చిన తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి. మనకి మొత్తం అంతా మనకు దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకోవాలండి. యాలకుల పొడి కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. అంతా కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసేసుకుంటే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా మనకి ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చల్లారిన తర్వాత మనకి చక్కగా అతుక్కోకుండా చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. బాగా వేయించేసుకుంటే మనకి రాదండి. ఇలా ఉండంగా కట్టేసుకోవాలి.